నమస్తే అన్న డ్రైవర్ అందరికీ. అది కొంతమంది చీడపురుగులు మనలో చేరి మనని డిస్టర్బెన్స్ చేయాలని చాలామంది చూస్తున్నారు. అలాంటి వాళ్ళకే చెప్తున్నా, అరే మీరు ఒక బుగ్గ వలగొట్టడానికి చూస్తున్నారు, అది ILWF. మీరు ఎంత ప్రయత్నించినా కానీ ఆ బుగ్గ వలగనికే మేము తయారుగా లేము. మేము ఇంకా డ్రైవర్ అన్నలకి కలుపుకోవడానికి వెళ్తున్నాం, కానీ కొంతమంది దీంట్లో చీడపురుగులు జమ అయ్యి మాకు ఇబ్బంది కలిగేలా చూస్తున్నారు. ఇంకో విషయం అన్న, ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు చెప్పేది ఏంటంటే, మీ యొక్క కార్డులు మెంబర్షిప్ కావడానికి ప్రయత్నించండి. మీతో పాటు ఒక 10 మందికి ఇలా కలిసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి చెప్పండి, దీంతో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, దీనివల్ల ఏమవుతుంది. ఇప్పుడు ఒక ఫలానా జగల డ్రైవర్కి ఏదో సమస్య వచ్చినా కానీ మన డ్రైవర్ ఇప్పుడు మీరు ఒక గ్రూప్లో ఒక మెసేజ్ చేసిరంటే అప్పటికప్పుడు మీ సమస్య అనేది అప్పుడే పరిష్కరించబడుతుంది. ఇంకో విషయం అన్న, మీకు ఏ ఫైనాన్సర్ అన్న డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ వెళ్ళని పరిస్థితి ఉంది మనకి, ఆటోలు నడవక ఒకరికి 3 డ్యూలు 4 డ్యూలు 5 డ్యూలు ఇట్లా ఉన్నప్పటికీ సీజర్లు ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది కలిగించడం జరుగుతుంది డ్రైవర్ అన్నలందరికీ. అలాంటప్పుడు మనకు ఒక గ్రూప్లో ఒక మెసేజ్ చేసి, అన్న ఇక్కడ ఇలా ప్రాబ్లం ఉంది అంటే మన ILW టీం అప్పుడే ఆ సీజర్లో మాట్లాడడం జరుగుతుంది. సీజర్లకు ₹1 ఇచ్చే అవసరం లేదన్న. ఇప్పటికి ఏ డ్రైవర్ అయినా సరే ఒక డ్రైవర్ ఈట మన సీజర్లకు పైసలు ఇచ్చే అవసరం లేదు. అలా చేతిలో తాళం చేయట పెట్టొద్దు. ఏమున్నా మా ILWF టీంతో మాట్లాడండి, వాళ్ళు ఏం చెప్తే నెక్స్ట్ మేము దాని డిసిషన్ తీసుకుంటామని చెప్పి మాట్లాడాలి. అంతేగాని సీజర్లకు 2000 3000 ఇలా ఇచ్చి మీరు లాస్ కాకండి. ఏదైనా ఉంటే మా ILWF టీంకి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. గ్రూప్లో మీకు మెసేజ్ చేస్తే మీకు తక్షణమే మా వల్ల ఎంత సాధ్యమైతే అంత హెల్ప్ మీకు చేద్దాం. అలా అని మీరు ఒక యూనియన్ కార్డ్ అన్న ₹130 ఉంటుంది యూనియన్ కార్డ్. మీరు ఒక బిర్యానీ తింటే ఇవాళ ₹150 ఖర్చు అవుతుంది. ఒక ₹130 అన్న మీ పిల్లలకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇప్పించిన అనుకోండి, లేదా ఒక బేకరీకి తీసుకొని ఎక్కువ ఇచ్చిన పైసలు అనుకోండి, కానీ దానివల్ల మీకు ఇవాళ ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పరిష్కరించబడతాయి. చెప్తుంది అర్థమవుతుంది అన్న. ఇది మన ఒక డ్రైవర్ సపోర్ట్. అలా ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే హ్యాబిట్స్లో ఒక డ్రైవర్కి కస్టమర్ బుక్ చేసుకోవడం జరిగింది. అలానే 20 నిమిషాలు అలా నిలవడం జరిగింది. తర్వాత ఎంతసేపు మనమైనా బుక్ చేసుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు చూస్తాం. అప్పటికి రాకపోతే ఆ డ్రైవర్ ఏం చేసిండు, వేరే బుకింగ్ తీసుకొని వెళ్తుంటే ఆ డ్రైవర్ని కొట్టడం జరిగింది. ఆ చెయ్యి ఇరిగిపోవడం జరిగింది ఆ డ్రైవర్. ఇవాళ ఆటో నడిపించుకొని పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటప్పుడు మా ILWF టీం అతనికి చాలా హెల్ప్ చేయడం జరిగింది. అలా మీకు కూడా ఇప్పుడు ఏ కస్టమర్ అన్నా మీకు ఇబ్బంది కలిగిస్తే మీరు వెంటనే మా గ్రూప్లో ఒక మెసేజ్ చేస్తే మీకు ఆ సమస్య ఏమున్నా మేము పరిష్కరిస్తాం. తెలుసా రైట్? ఓకే.